ఈ షూలు గొడవ తట్టుకోలేండి. బలిపీఠం పైన మీరు షూ వేసుకుని ఉన్నారు. ఏది బలిపీఠం? ఇదా? ఇది పోడియం అంటాం మేము, బలిపీఠం అన్నాం. బలిపీఠం అనేటప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను సమర్పించుకుంటున్నాను చూడు, అది బలిపీఠం. నేను బలి కాకుండా ఇక్కడికి వచ్చి చేస్తే ప్రయోజనం లేదు, శక్తి లేదు. కానీ ఒక మాట తెలియజేస్తా, నా దేహమే దేవుని ఆలయం. షూ వేస్తే అపవిత్రం అయిపోను. ఓ మాట చెప్తున్నాను, చాలామందికి షూ వేసుకుంటే అపవిత్రం అనుకుంటారు. కాదు. అపవిత్రులు యేసును మొడితే పరిశుద్ధపరచబడ్డారు, యేసు అపవిత్రుడు అవ్వలే. ఈరోజు నేను పరిశుద్ధపరచబడ్డానంటే నేను ధరించుకునే అన్ని పరిశుద్ధపరచబడుతున్నాయి. అయితే నిమిషం చూలు ఇట్లా పక్కన పెట్టి దేవా స్తోత్రం అంటావు. నువ్వు నిల్చున్న స్థలం ఇంత అడుగుల పరిశుద్ధమా? వి ఫర్గెట్. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు అంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డావు, నువ్వు దేవుని సొత్తుగా మార్చబడ్డావు, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడ్డావు. నీకు కలిగిందంతా పరిశుద్ధం అవుతుంది.